స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను డీసీసీ కార్యదర్శి మందరవి తీవ్రంగా ఖండించారు. 2000 ఎకరాలు కడియం శ్రీహరి ఎక్కడ కబ్జా పెట్టారో నిరూపించాలని, లేని ఎడల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలా కడియం శ్రీహరి గారి గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు పల్ల రాజేశ్వరరెడ్డి గారు? ఒకసారి మిమ్మల్ని నేను పత్రికాముఖంగా అడగదలుచుకు. భూములు కబ్జా చేసిందంటారు, మీరు భూములు కబ్జా చేసిండ్రు, మీరు నీతి లేని వాళ్ళు అంటారు. మీరు అది లేని నీతి లేని వాళ్ళు ఏదో మచ్చలేని నాయకుడు అయినటువంటి కడియం శ్రీహరి గారి గురించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ తెలియజెప్పి ఆయన నీతి నిజాయితీకి అనుగుణంగానే ఓట్లేసి గెలిపించి మొన్నటికి మొన్న వాళ్ళ కూతురు కావ్య గారికి కూడా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గుంటనక్క అది ఇది అని మాట్లాడుతుండ్రు. మీరే ఒప్పుకున్నారు. పల్ల రాజేశ్వరరెడ్డి ఏం మాట్లాడిందంటే, నేను కాపలా కుక్కను, నేను రేసు కుక్కను అంటున్నావు. నువ్వు కాపలా కుక్కవైనా సరే, రేసు కుక్కవైనా సరే, కానీ పిచ్చి కుక్క మాత్రం కావద్దని మళ్ళొక్కసారి గుర్తు చేస్తానా.